అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికవడంతో H1B వీసాల విషయంలో అసలు ఏం చేస్తారో తెలియక ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ వలసలను ఆపి సక్రమ వలసలను ప్రోత్సహిస్తారా? యుద్ధాలను ఆపేస్తానంటున్న డొనాల్డ్ ట్రంప్ అసలు యుద్ధం వలసదారులపైనే ప్రకటిస్తారా? అసలు వలసదారులు లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాల పరిమితిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 180 రోజుల వరకే ఉంది. తాజా ప్రకటనతో ఈ కాల పరిమితి 540 రోజులకు పెరిగింది. జనవరి 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. 2022 మే 4న లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. సహజంగా వీసా జారీ ప్రక్రియలో జాప్యం కారణంగా పనిచేసే అవకాశం కోల్పోతారు. ఈ సమస్యకు పరిష్కారంగా గడువును పొడిగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అయితే ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారనేదే ప్రశ్న. పక్క దేశాల నుంచి రోజుకో 20,000 మంది వచ్చి ఇలాగా ఇక్కడే వాళ్ళు కంటున్నారు పిల్లల్ని, వాళ్ళ సిటిజన్షిప్ అది మానేస్తాను. అది భారతీయులకు డబ్బేం లేదు, బాగలేదు. అన్నిటికంటే ముఖ్యం డొనాల్డ్ ట్రంప్ స్టెమ్ డిగ్రీస్ అమెరికాలో సంపాదించుకున్న వాళ్ళకి ఒక వలసదారు దేశం. ఇప్పటికీ అమెరికా జనాభాలో 14.3% వలసదారులే. అత్యధిక మంది పొరుగు దేశం మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానం భారత్దే. వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందనేది నిపుణుల మాట. మెక్సికో బోర్డర్ గుండా లాటిన్ అమెరికా దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించిన లక్షలాది మందిని వెనక్కి పంపించగలరు గాని సక్రమంగా వెళ్లిన వారిని ఎవరూ ఏమీ చేయలేరు. విదేశాల్లో పుట్టి అమెరికాలో జీవిస్తున్న వారి సంఖ్య 2023 నాటికి 4,70,00,000 అంటే మొత్తం జనాభాలో 14.3%. అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య 1,06,00,000. ఆ తర్వాతి స్థానాల్లో 28 లక్షల మందితో భారత్, 25 లక్షల మందితో చైనా ఉన్నాయి. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లాగే అమెరికాలోనూ వృద్ధుల జనాభా పెరగడంతో అమెరికాకు వలసదారులు చాలా అవసరం. 2040 నాటికి యుఎస్లో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటనుంది. అసలు అమెరికాలో చిన్నా చితక లేబర్ పనిచేయాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరగాలన్నా మెక్సికో నుంచి వచ్చిన నిరక్షరాస్యులైన వలసదారులే గతి. వారు లేకపోతే సంపన్న అమెరికన్లకు రోజు గడవదు. వలసదారులను వెనక్కి పంపిస్తే అమెరికా జీడీపీ 10% వరకు పడిపోతుంది. మెక్సికో అక్రమ వలసదారులు లేకపోతే వ్యవసాయ క్షేత్రాలు మూసుకోవాల్సి వస్తోంది. అమెరికాలో పొలాల్లో పనిచేస్తున్న వారిలో 70% మంది లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులే. వీరికి ఎంతో కొంత జీతమిచ్చి తిండి పెడితే చాలు పనిచేస్తారు. ఇదే పనిలో అమెరికన్లను నియమించాలంటే తడిసి మోపెడవుతుంది. అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అనధికారికంగా వచ్చి పనిచేస్తున్న వారు 23% మంది ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1,10,00,000 ఉండొచ్చని అంచనా.